గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 ఇక్కడే కూర్చోనానా, ఇప్పుడే వస్తాను. అలాగే. కూర్చో. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. అదే సార్, స్వప్నని మీకు చెప్పమన్నాను. అదే లోన్ గురించేనా? కుదరదమ్మా. అది కాదు సార్, నెలకి కొంత అమౌంట్ కట్ చేసుకొని. చూడమ్మా, నువ్వు జాయిన్ అయ్యి ఒకే నెలైంది. స్టిల్ యు ఆర్ ఇన్ ప్రొబేషన్. సో నీకు అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు. ప్రావిడెంట్ ఫండ్ ఇంకా క్రియేట్ కాలేదు. సో ఆ ఫెసిలిటీ లేదు. ఇంకెలా వస్తుందో చెప్పు. అది కాదు సార్, నా ఉద్దేశం. సారీ అంజలి, డిసప్పాయింట్ అవ్వద్దు. మనది ప్రైవేట్ కంపెనీ. కంపెనీ కోసం మనం, కానీ మన కోసం కంపెనీ కాదు కదా. సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. యూ క్యాన్ గో నౌ. నువ్వు నాకు చాలా అన్యాయం చేస్తున్నావునే. నేనా? ఏది? సర్టిఫికెట్స్ వెతకమంటమా? ఈ విషయం గురించి కాదన్నయ్య, నువ్వు నాకు ఆ విషయాలు చెప్పకుండా దూరంగా పెడుతున్నావు అంటున్నాను. దూరం పెట్టడం ఏంట్రా బాబు? నిహారికని ఎవరో కిడ్నాప్ చేశారంటగా? గీత చేసిందా అని ఎలా చెప్పగలవు? నీ గీతే అయి ఉంటుందని ఎందుకు అనిపించింది? ఎలా చెప్తున్నావు? నువ్వు అంటుంటే నేను విన్నాను. అయినా ఏ విషయంలోనన్నా కన్ఫర్మ్గా చెప్పాలంటే నిజాలు తెలియాలిగా. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. చెప్తాలే గాని నాతో రా, అర్జెంట్ పనుంది. నేను అడిగిందా నువ్వు చెప్పలేదు. సర్టిఫికేట్ ఇంకా దొరకలేదు. ఇంతలో ఎక్కడికి? అన్నీ చెప్తానన్నా, ముందులే అక్కడి నుంచి. నిన్ను పెళ్లి కొప్పించి ఆ పిల్లని చూపించింది నేనైతే నువ్వు నాకే ఏ విషయాలు చెప్పట్లేదు. ఈ విషయంలో నేను చాలా ఫీల్ అవుతున్నానే. నోరు మూసుకొని రా. సరే. అబ్బా, నువ్వు మాధవి గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా, రిక్వెస్ట్ చేస్తున్నావా? నువ్వు ఎస్ అంటే రిక్వెస్ట్, నో అంటే ఆర్డర్. ఎస్ అంటే రిక్వెస్ట్,
నో అంటే ఆర్డర్. ఎస్ అన్ను నోనే అంటాను. నా పెళ్ళ మీద నీ ఆర్డర్ ఏటాట. అవ్వటానికి మాధవి కమల్ నీ భార్య బిడ్డలైనా వాళ్ళు నా మనుషులు. వాళ్లకు హాని చేయాలనుకున్న వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే క్షమించను. ఓహో, నేను నమ్ముకున్న వాళ్ళకి ఏవైనా జరగచ్చు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి ఏం జరగకూడదన్నమాట. ఏటలా ఒకళ్ళొకళ్ళు చూసేసుకుంటున్నారు. ఏడు చూడవా, ఇదిగో ఇక్కడ నా పెళ్ళం కాదు, నీకు కావాల్సింది రోకల బండితో నెత్తి మీద బాధేసింది. బోల్డ్ అంత రక్తం పోయింది, అసలు పైకే పోయావాడిని. డబ్బు ఎంత కావాలి? డబ్బేం డబ్బు, ఇంత పెద్ద దెబ్బ తగిలి డబ్బు 50,000. ఆవిడ కొట్టిన పద్ధతి చూస్తే 1,00,000. లచ్చ అంటే ఆవిడ కొట్టిన దెబ్బ చూసారా? 2 లక్షలు. 2 లక్షలు. అదే సరే నీ ఇష్టం, కంప్లైంట్ ఇచ్చుకో. ఇందులో సగం వేరే వాళ్ళకి ఇస్తే అసలు కేసే ఉండదు. ఛాన్స్ వదులుకోకూడదే. ఓకే, కంప్లైంట్ ఏమన్నా ఆ 2 లక్షలు ఇచ్చేసి వచ్చేయి. తాకట్టుగా అమ్మకానికా అమ్మా? అమ్మకానికి. మంచిగానే ఉంది. $30,000 వస్తాయమ్మా. సరిగ్గా చూడండి సెట్జీ. మా దగ్గర లెక్కలు తప్పు ఉండవమ్మా, మీరే చూసుకోండి. ఇంకాస్త ఎక్కువ ఇవ్వలేరా? మాఫ్ కర్నా అమ్మా, నా వల్ల కాదు. సరే ఇవ్వండి. వస్తానండి. రామ్ రామ్. పదనన్నా. పిన్ని నానేడి? ఎక్స్క్యూజ్ మీ, ఆ బెడ్ మీద పేషెంట్ రాంబాబా? అవునండి. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. డిశ్చార్జ్ అయి వెళ్లారా? ఎప్పుడు? గంట క్రితం. గంట క్రితమా? ఎవరు చేయించారు? ఆయనే. నాకిప్పుడు బాగుంది, ఇక్కడేం తోచడం లేదు అని ఒకటే గోల. ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
4వ నెంబర్ బెడ్ రాంబాబు గారు గంట క్రితం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన బిల్ ఎంతైందో చెప్తారా? ఆయన పే చేశాడు మేడం. బిల్ పే చేశారా? అవును మేడం. ఎవరు? రాంబాబు గారే. రాంబాబు గారు పే చేశారా? అవును మేడం. పద నాన్న. ఇదేం పనమ్మా? చేయని నేరాన్ని నెత్తి మీద తీసుకొచ్చారు. మాకేం పని పాట లేదనుకున్నారా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి. మీరు చేసిన ఈ పని వల్ల మీకేదైనా శిక్ష పడితే మీ పిల్లల ఉసురు మాకు తగులుతుందమ్మా. బాబు ఎస్ఐ గారు, మా అక్కను వదిలేస్తున్నారా? తప్పు చేయని వాళ్ళని వదలక లోపల ఉంచుకోవడానికి మేమేమన్నా పిచ్చివాళ్ళమా? తప్పు చేయలేదని ఎవరు చెప్పారు? ఆవిడ భర్తే స్టేట్మెంట్ ఇచ్చాడు. జారి పడ్డానని, ఆవిడేం చేయలేదని. ఆయన మంచోడో ఈవిడ పిచ్చిదో నాకర్థం కావట్లేదు. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళండి అమ్మా. పదక్క. ఎక్కడికి? మీ ఇంటికి. అక్కడికి ఎందుకు? బావ డిశ్చార్జ్ అయ్యాడు. ఈ భయం ఆ పని చేయకముందే ఉండాలి. ఇప్పుడు ఆలోచిస్తావెందుకు? పదక్క. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అంజలి. ఆ పశువు ఎక్కడికి వెళ్ళిండడు, ఇంట్లోనే పడుంటాడు. నాకు తెలుసు. లేదక్కా, తను నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నాకైతే నమ్మకం. ఆగే పాత పెళ్ళి కూతుర్రా రావే, నీ ఎడం కాళ్ళు ముందు పెట్టి రావే. పాత పెళ్ళి కూతుర్రా రావే, గుణవతి శీలవతి రావే, నీ అక్క మొగుడు ఇంటికి రా. ఓల్డెన్, నేను రమ్మంది అంజలిని, అందరినీ కాదు. అదేంటి బావా? ఇంకేంటి మరదలా, ఇంత జరిగా కూడా మళ్ళీ అదేం ప్రశ్న? అమ్మమ్మమ్మమ్మ, నా వల్ల కాదు. పడుకున్నప్పుడు పరాకున్నప్పుడు మీ అక్క చేత మళ్ళీ బుర్ర పచ్చడి చేయించుకోలేను. నా వల్ల కాదు. నువ్వు అడిగిన డబ్బు తెచ్చాను బావా. డబ్బు తెచ్చావా? బుజ్జి మరదలా, ఎంత మంచిదానివే. అంజలి, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో ఏంది నీ గోల? నోరు మూసుకొని చూస్తా ఉండు. నువ్వు డబ్బులు ఇయ్యమ్మా. అంటే 30,000 దొరికాయి బావా, మిగతాది తర్వాత. నో ప్రాబ్లం. మరి పోలీసులకు స్టేట్మెంటు అది.
డబ్బులు తెస్తావని తెలిసే మీ అక్క నన్ను బాధలేదని చెప్పానులే. మరి మర్చిపోయాను మళ్ళీ చెప్తాను అని. అంతా బిల్డప్. ఓయ్ ఏంది అలా ఒకరికొకరు లుక్ ఇచ్చేసుకుంటున్నారు? అన్నాను కదా అని ఇంతటితో సరిపెట్టుకో. మిగతా బ్యాలెన్స్ తొందరగా ఇవ్వు, లేకపోతే మీ అక్కని. అవును, హాస్పిటల్ నుంచి ఎలా వచ్చావు? ఎవరు డిశ్చార్జ్ చేశారు? ఎవరు డిశ్చార్జ్ చేశారా? ఎలా వచ్చానా? మీ ఉమ్మడి మొగుడు ఉన్నాడు కదా, చందు. చందునా? డబ్బిచ్చారా? 2 లక్షలు. ముందు డబ్బు అమ్మమ్మమ్మమ్మమ్మా, నీ దగ్గర ఉన్నంత వరకు నీ డబ్బమ్మా, నా చేతికొచ్చిన తర్వాత నా డబ్బు. బుర్ర బద్దలు కొట్టించుకొని సంపాదించిన డబ్బు. హలో, ఇది అసలు, ఇది వడ్డీ. రాంబాబు, ఏం జాతకంరా నీది? నువ్వు పిలవగానే మహాలక్ష్మి కంతులు వేసుకుంటూ నీ దగ్గరికి వచ్చి పడిపోతుంది. హలో పెళ్ళాన్స్, నీతో 5-6 నెలల వరకు నాకు పని లేదమ్మా. లోకల బండి జాగ్రత్తగా లాకర్లో దాచుకో, లైఫ్ లాంగ్ దాంతో చాలా పని ఉంటది. మరదల్స్, వెళ్ళి మిగతా డబ్బు ఇచ్చే ఏర్పాటు చూడు. పిచ్చివాడు, డబ్బిచ్చి మోసపోయానని ఎదురు చూస్తూ ఉంటాడు నీ చందు మొగుడు.